బాగుంది. హిస్టరీని మంచిగా చూపించారు. యాక్చువల్లీ మనం చదువుకుంది ఒకటి, హిస్టరీ ఒకటి అనమాట. మనం చదువుకుంది ఏంటంటే హిస్టరీ, అది మ్యాన్ప్లేట్ చేశారో ఎలా చేశారో నాకు తెలియదు. బట్ నేను ఈ మూవీ చూసిన ప్రకారం ఇది హిస్టరీ అనుకుంటే నాకు తెలిసి 10 కోట్లు కూడా రావాలి. ఎందుకంటే ఇలాంటి మంచి సినిమాలు మనకంతా పానప్రాక్ సినిమాకి అవే కావాలి. ఇది వద్దు మనకి. చాలా మూవీ సినిమా చూస్తే బూస్ బంప్స్ వస్తున్నాయి. మన చరిత్రలో కథ అనేది ఒక సినిమా తీసిన దృష్ట్యా ముందుగా డైరెక్టర్గా హ్యాట్సాప్ చెప్పాలి. ఆ సినిమా రియల్ స్టోరీ. కొంచెం ఆ సినిమా డబ్బు రావడానికి కొంచెం హైప్ చేశారు. మనం సినిమా లాగానే చూడాలి, దాన్ని వ్యతిరేకించొద్దు, నిజం అనుకోవద్దు. గూస్ బంప్ సీన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఎండింగ్ ఉంది, సూపర్. విక్కీ కౌశల్, రష్మిక ఎలా ఉంది? బాగుంది, బాగా చేసిందా? అన్నీ బాగున్నాయి. మనం సినిమా లాగానే చూడాలి, అదే నిజం అనుకోవాల్సిన అవసరం లేదు. అట్లా అని చెప్పేసి ఒక వీరుని చరిత్ర కించపరచాల్సిన అవసరం లేదు. అదే నా విక్కీ కౌశల్ నాకు కత్తిన లైఫ్ మొగుడని మాత్రం తెలుసు. ఈరోజు చెప్తున్నా, నిజంగా అతనికి ఎవరు వాయిస్ ఇచ్చారో కానీ తెలుగులో నా లాస్ట్ లో జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఇస్తే ఇంకా జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ కాదనా, అసలు జూనియర్ ఎన్టీఆర్ కానీ చేస్తుంటే. ఎందుకంటే ఆ క్యారెక్టర్కి జూనియర్ ఎన్టీఆర్ అన్న వాయిస్ తప్పితే ఇంకెవ్వడు చేయలేంట, తిరుగు లేని అన్నా. కానీ లిటరల్ గానా లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఏడుస్తున్నా అన్న, లిటరల్ గా ఏడుస్తున్నా అన్న. అసలు నాకు అటువంటి కొడుకు శంభాజీ లాంటి కొడుకు పుడితే నేను నా కొడుకు కాళ్ళకి దండం పెట్టుకున్నాను. అప్పుడు ఏంటంటే మనకు పెద్ద వాల్యూ తెలియట్లేదు నా. ఈరోజు వాళ్ళు ఎంత కష్టపడ్డారు, ఆ చర్మం వలస్తుంటే నాలుగు పీకేసినప్పుడు నా గుండె అయిపోయిందా. అన్నా నేను లాస్ట్ ఒక అరగంట ఏడ్చాను. మూవీ చూస్తుంటే ఆ టైంలో మనం ఉంటే మనం కూడా యుద్ధంలో పార్టిసిపేట్ చేయాలి అనేంత కసి అయితే వచ్చిందన్న. సినిమాలో అయితే సంభోజీ క్యారెక్టర్ చాలా బాగుంది. నెక్స్ట్ రాజమౌళి గారు దీన్ని లీడ్ తీసుకొని ఛత్రపతి శివాజీ అండ్ సంభోజీ ఇద్దరు కథ తీసిన కలెక్షన్లే చూస్తారు. ఎట్లాంటి సబ్జెక్ట్ మూవీస్ ఎక్కువ కదా. గేమ్ చేంజర్ కూడా మంచి సినిమానే, అది కూడా హిట్ చేయలేదు కదా. భారతీయ 2 కూడా మంచి సబ్జెక్ట్ మూవీ, అది కూడా హిట్ చేయలేదు కదా. సొసైటీకి ఉపయోగపడే సినిమాలు అందరూ ఫ్లాప్ చేస్తారని ఇట్లాంటి సినిమాలు ఎక్కువ తక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. సంభోజీ క్యారెక్టర్ అన్న, సంభోజీ క్యారెక్టర్ 100 సార్లు అడిగిన అదే క్యారెక్టర్, చాలా బాగా చేశారు ఆయన క్యారెక్టర్ని. చాలా మంది ఏడుస్తారన్న. అంతే ఎవరైతే హిందూ భక్తులు మెయిన్గా ఉంటారో వాళ్ళు హిందూ కోసం ఇంత చెయ్యాలా అనేటట్టు అంత సినిమాలో చూపించారన్న. మొఘల్ సామ్రాజ్యం గురించి, ఈ సంభోజీ గురించి ఎక్కడ పాఠాలు కానీ లెసన్స్ కానీ లేవు. దాని గురించి ప్రభుత్వం ఆలోచించి సంభోజీ గురించి ఛత్రపతి శివాజీ గురించి యాడ్ చేస్తే బాగుంటాయి. ఇట్లాంటి స్క్రిప్ట్లు సెలెక్ట్ చేసుకోవచ్చు. నాకు సినిమాలు ఆడవన్న, ఎందుకంటే సబ్జెక్ట్ మూవీలు సొసైటీకి అవసరం లేదన్న. ఉల్లు యాప్ని డెవలప్ చేయమంటే ఓల్డ్ మంది డెవలప్ చేస్తారు, అదే మంచి గురించి చేయమంటే చేయరు కదన్న. చిన్నపిల్లలకి అంటే స్కూల్ ఎడ్యుకేషన్ ఉండే వాళ్ళకి, అదే 6th, 7th, 8th, 9thలోనే ఎక్కువ హిస్టరీ ఉంటుంది అన్న. వాళ్ళకి చూపిస్తే ఈ హిస్టరీ గురించి కొంచెం నాలెడ్జ్ వస్తుంది వాళ్ళకి. అది వాళ్ళ ప్రొఫెషన్ అన్న, వాళ్ళ ప్రొఫెషన్ మనం ఎట్లా తప్పుపడతాం. వాళ్ళు అదే ప్రొఫెషన్ ఎంచుకున్నారు. వాళ్ళు ఇప్పుడైనా ఆ ప్రొఫెషన్ మాని వదిలేసి మంచి ప్రొఫెషన్లోకి వస్తే బాగుంటుంది. పార్వతీ పదహే హర హర శంభో. వండర్ఫుల్ మూవీ భయ్యా. తెలుగులో లేట్ అయినందుకు కొంచెం బాధ చేసినా కానీ వండర్ఫుల్ మూవీ పడ్డది. వండర్ఫుల్ అంటే వండర్ఫుల్. క్లైమాక్స్ కిర్రాక్ భయ్యా, నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. బాబా కళ్ళు పీకి, గోర్లు పీకి, కొరడా దెబ్బలతో, చాకులతో కోసినది, తల్వార్లతో కోసిన ఆ శరీరం మీద ఉప్పు పోసి ఒక్కసారి ఊహించుకోండి. హిందూ ధర్మం గురించి ఎక్కడ వ్యతిరేకత లేదండి, ముస్లింల గురించి ఎక్కడ వ్యతిరేకత ఎక్కడ సినిమాలో అయితే లేదు. కలిసిమెలిసి ఉండాలని చూపించారు. ఛత్రపతి శివాజీ కొడుకు ఛత్రపతి శంభాజీ కూడా అదే మాట చెప్పాడు. ఆ డైలాగులు కూడా పడ్డాయి. కావాలని కొంతమంది వ్యతిరేకత ఉంది అంటున్నారు. ముస్లింలు అయినా సరే, హిందువులైనా సరే, ఎక్కడ వ్యతిరేకత లేదండి. వీళ్ళని చెప్తాడు, ముస్లింగా మారిపో, నీకు కావాల్సింది అందిస్తాము, నీకు కావాల్సిన రాజ్యాన్ని నీకు ఇస్తామని. అదే సమయంలో ఛత్రపతి శంభాజీ చెప్తాడు, నువ్వు ముస్లింలుగా ఎలా ఉన్నావో అలాగే ఉండు, మాలో కలిసిపో, భారత రాజ్యంలో కలిపో, మరాఠాలో కలిసిపో అన్నాడు. కానీ నీ మతాన్ని మార్చుకోకు, నువ్వు ఎలా ఉండాలనుకుంటావు అలాగే ఉండు అన్నాడు. సినిమా చాలా బాగుంది. ఒక హిందూ ధర్మం గురించి చాలా గొప్పగా చూపించారు. మతం మార్చుకొని బట్ ఒకటి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఈ సినిమా గురించి, హిందూ ధర్మం కోసం చాలామంది చాలా యుద్ధాలు చేశారు. దాన్ని క్లైమాక్స్లో కళ్ళకు కట్టినట్టు చూపించారన్న. నిజంగా ఆ క్లైమాక్స్ చూస్తూ ఉంటే లిటరలీ ఏడుపు వచ్చింది. ఎందుకంటే అసలు మొత్తం కోసి ఆయన మీద ఉప్పు మీద చల్లి కళ్ళు లోడి నిజంగా హిందూ. బట్ సినిమా చూసినాక తెలుగులో ఎలా ఉంది అంటే, తెలుగులో మేబీ
హిందీలో ఆడినంత గొప్పగా అయితే ఆడదన్న. ఎందుకంటే మన రాజమౌళి ఇచ్చిన ఇంపాక్ట్ ఆ ఫైట్లో ఆ ఎలివేషన్స్ చూశాక సరిపోవట్లేదన్న. క్లైమాక్స్ బాగుంది, అది కూడా హిందూ ధర్మం గురించి. నేను ఒకటే పాయింట్ చెప్తాను మన తెలుగు వాళ్ళకి, అసలు హిందూ ధర్మం గురించి మళ్ళీ క్రిస్టియన్లోకి వెళ్ళిపోతా ముస్లింలపై కలిసిపోతాను అన్న వాళ్ళు ఒకసారి ఈ సినిమా చూడండి. తెలుగు హీరోలో ఏ హీరోకి చావా గెటప్ ఎన్టీఆర్ ఒక పవన్ అన్న ఫ్యాన్గా చెప్తానా, చావా సినిమా పక్కా సెట్ అయ్యేది తెలుగులో ఎన్టీఆర్కే. చాలా మంది రామ్ చరణ్ అంటున్నారన్న. రామ్ చరణ్ కూడా సెట్ అవుతుంది, బట్ మన అందరికీ ఓపెన్గా ఒప్పుకోవాలి కదా. వాయిస్ చెప్పాలి అంటే అది ఎన్టీఆర్ గారికే సాధ్యం అవుతుంది. క్రష్ అయిపోయింది ఆమె. తెలుగులోనా నాకు తెలిసి 10 కోట్లు కూడా రావాలి. ఎందుకంటే ఇలాంటి మంచి సినిమాలు మనం మనకంతా పానపరాక్ సినిమాకి అవే కావాలి, ఇది వద్దు మనకి. మన హిస్టరీ వేరు అనమాట, జరిగింది వేరు. సో మన హిస్టరీ మనకి కళ్ళకు కట్టినట్టు చూపించారు కాబట్టి అందరూ చూడండి. బాగుంది మూవీ అయితే. తెలుగులో ఏదో వాయిస్ ఓవర్ కొంచెం ఇబ్బంది అన్నారు, బట్ ఏం లేదు, మీకు మూవీ మొత్తం చూస్తే వాయిస్ గురించి అసలు ఏమీ రాదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, బట్ పాటలు అంటే కొంచెం సోసోగా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది.